ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకలలో అర్ధరాత్రి హై డ్రామా నడిచింది. ఇబ్రహీంపట్నంలో గుండెపోటుతో వైసీపీ నేత రాంబాబు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మృతదేహాన్ని అర్ధరాత్రి తరలించడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరిస్థితిని డీసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. రాంబాబు సోదరుడు జానకి రామయ్యతో జగన్ ఫోన్లో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాంబాబు భౌతిక గాయానికి జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నివాళులర్పించారు. రాంబాబు కుటుంబాన్ని పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అది జరిగింది. ఆయనకేదో హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయారు. పిచ్చి పిచ్చి చేశారు. అధికారం చేస్తూ ఉందని అంతా పార్టీ అధికారం చేస్తూ ఉందని ఒక్కొక్కరు నూపుతున్నారు. ఏసారి నాకు అర్థం కాదు. ఎక్కడ చచ్చిపోయింది? జగన్ మీద వద్దామని చూస్తున్నారా ఏంటి? మా కర్మ కాలేక మేము చచ్చిపోయాం. అది జరిగింది. ఆయనకేదో హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయారు. పిచ్చి పిచ్చి చేశారు. అధికారం చేస్తూ ఉందని గుండెపోటుతో వైసీపీ నేత రాంబాబు మృతి చెందడంతో చిల్లకలలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, వైసీపీ నేత రాంబాబు మృతికి సంబంధించి అక్కడ పోలీసులు ఏమంటున్నారు, రాంబాబు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? నిన్న కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా జగన్ పర్యటన జరిగింది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వచ్చినటువంటి విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో రాంబాబు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. వచ్చిన సమయంలో ఆయన అకస్మాత్తుగా గుండెపోటు రావటం, ఆసుపత్రికి తరలించే లోపే రాంబాబు మృతి చెందినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా తీవ్ర దుమారం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రాంబాబు మరణానికి సంబంధించినంత వరకు కూడా అనుమానాలు ఉన్నాయి అనేటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగానే రాంబాబు కుటుంబానికి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సానుభూతి తెలిపారు. వాళ్ళందరూ కూడా దగ్గరుండి కార్యక్రమాలు కూడా పర్యవేక్షించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ రాంబాబు మృతికి సంబంధించినంత వరకు కూడా రాత్రిపూట మృతదేహాన్ని తరలించడం పైన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాంబాబు అనారోగ్యంతో మృతి చెందినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. రాంబాబుకు సంబంధించి ఆయన సోదరుడు జానకి రామయ్యతో కూడా జగన్ ఫోన్ లో మాట్లాడారు, పరామర్శించారు. రాంబాబు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా హెచ్చరించారు. అయితే ఈ అంశానికి సంబంధించినందుకు కూడా రాజకీయ పరమైనటువంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి నిమిత్తం తరలించడం కూడా వివాదాస్పదమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సాధారణ మరణానికి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా కేవలం రాజకీయ పరమైనటువంటి విమర్శలు వచ్చిన తర్వాత మాత్రమే పోలీసులు అర్ధరాత్రి కూడా మృతదేహాన్ని తరలించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే రాంబాబు కుటుంబ సభ్యులు కూడా రాంబాబు మరణానికి సంబంధించి ఆయన సోదరుడు జానకి రామయ్య కూడా వెంటనే స్పందించినటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి రాజేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సుధా. రైట్ హరీష్, థ్యాంక్ యూ.